పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వరంగల్ జిల్లా రాయపర్తిలో రైతులతో కలిసి ధర్నాను నిర్వహించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతకాని ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సమస్యను ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం 4 గంటల నుంచి రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురుచూశారు. అయితే అధికారులు యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి సరిపడా యూరియా అందివ్వాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పిఎస్సిఎస్ కేంద్రం వద్ద గంటల కొద్దీ రైతులు బారులు తీరారు. 1-2 బస్తాలే ఇస్తున్నారంటూ అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు రైతులు. కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకులు నిర్వహిస్తున్నారు. రైతులకు యూరియా విక్రయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి క్యూ లైన్లో ఉండి వెళ్లిపోవటం తప్పితే యూరియా మాత్రం చేతికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసి దాదాపు 50 రోజులు గడుస్తున్నా యూరియా వెయ్యలేదన్నారు. గుంట భూమి ఉన్నా 10 ఎకరాల భూమి ఉన్నా ఒక్కో రైతుకి కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. క్యూ లైన్లో గొంతులు ఎండి అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.